రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ కూడా గత 15 రోజులుగా కూడా నిరసన దీక్షలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ కూడా జేఏసీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మనం రాజంపేట వద్ద ఉన్నటువంటి కూడల్లో ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే ప్రధానంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా అటు ఆర్టీసీ బస్టాండ్లో కూడా ఒక్క బస్సు కూడా బయటికి కదలని పరిస్థితి. మరోవైపు జేఏసీ నేతలంతా కూడా రోడ్డుపైకి వచ్చి అటు వాహనాలను అడ్డుకుంటున్న పరిస్థితి. మరోవైపు అటు విద్యా సంస్థలను కూడా స్వచ్ఛందంగా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా అటు పూర్తి స్థాయిలో బంద్కు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలు కూడా బంద్కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో వ్యాపార సముదాయాలను కూడా మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు జాతీయ రహదారిపై అంటే తిరుపతికి వెళ్ళేటువంటి వాహనాలను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలంటూ కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్పు చేయడం పైన కూడా ఒక్కసారిగా అటు ఉవ్వెత్తున ఆందోళనలు ఉధృతమైనటువంటి పరిస్థితి. నేపథ్యంలో జేఏసీ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా రోడ్డుపైకి చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ వాహనాలతో పాటు అటు విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలు కూడా మూతపడ్డాయి. మరోవైపు ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేకించి మార్కెట్ యార్డుకు సంబంధించి మార్కెట్ను కూడా పూర్తిగా మూసివేసి సంపూర్ణ మద్దతు అంటే రైతాంగం కూడా అటు పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.